ఇక పెమ్మసాని గారి గురించి మాట్లాడే స్థాయి నైతిక హక్కు వెంకటరెడ్డి నీకు లేదు. ఎందుకంటా ఉన్నాయంటే పేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్ట నష్టాలు ఇబ్బందులు పడి ఉన్నత చదువులు అభ్యసించి విదేశాలు వెళ్ళి అక్కడ తెలుగువాడి కీర్తిని ఘనకీర్తిని సాటిన వ్యక్తి పెమ్మసాని గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకుల్లాగా ఆయన సంపాదన అక్రమ సంపాదన కాదు. ఆయన డబ్బు నీతి నిజాయితీతో కూడిన డబ్బు. 10 రూపాయలు సంపాదిస్తే 4 రూపాయలు ట్యాక్స్ చొప్పున కట్టి తనకున్న వ్యాపారం కూడా 10 మందికి జ్ఞానం పంచే వ్యాపారం, 10 మందికి ఉపయోగపడే వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించారే కానీ మీలాగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకుల్లాగా కల్తీ మంది అమ్మి కాదు, ఇసుక అమ్ముకోని కాదు, మట్టి అమ్ముకోని కాదు, గ్రానైట్ అమ్ముకోని కాదు, కష్టంతో తన చదివిన ఉన్నత విద్యతో తను మేధస్సు సంపాదించుకున్నాడే కానీ మీలాగా స్కామ్లు చేసి కాదు. అదేవిధంగా వేల కోట్ల ఆస్తుల నుండి విలాసవంతమైన జీవితాన్ని వదిలి పుట్టిన నేల కోసం పేద ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన గుంటూరు వచ్చి కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా 3,43,000 ఓట్లతో ప్రజలు దీవెనలు అందిస్తే ఆయన ఎంపీగా గెలిచి తదుపరి కేంద్ర మంత్రి వర్యులుగా ఈరోజు గుంటూరు నగరానికి ఒక వన్నె తెచ్చిన వ్యక్తి. సంవత్సర కాలంలోనే గుంటూరు నగరానికి సంబంధించి ఎప్పటి నుంచో ప్రధాన సమస్యగా ఉన్న శంకరవ్యాస్ బ్రిడ్జికి కేవలం నెలల కాల వ్యవధిలోనే పరిష్కారం చూపించి ఈ రోజున 100 కోట్ల రూపాయలతో ఆ శంకరవ్యాస్ బ్రిడ్జికి భూమి పూజ చేసి 2 ఏళ్ళు అందుబాటులో తీసుకొస్తా అని చెప్పిన మగాడు, మొనగాడు, నాయకుడు పెమ్మసాని గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అటు డెల్టా తెనాలి నందివేలుకు సంబంధించి డెల్టా ప్రాంతం కానీ గుంటూరు నగరంలో నందివేలు రోడ్డు బ్రిడ్జి ఆగిపోతే స్థానిక శాసనసభ్యులతో సహకారంతో వారి యొక్క సలహాలతో పేద ప్రజలకు అండగా నిలబడాలా, ప్రజలు ఏదైతే అభివృద్ధి జరిగితేనే నగరం అభివృద్ధి చెందిద్దని ఒక ఉద్దేశంతో నందివేలు రోడ్డు కూడా ఆగిపోయిన నందివేలు రోడ్డుని కేంద్ర నిధులతో ఈరోజు ముందు తీసుకుపోతా ఉన్న వ్యక్తి. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు బ్రిడ్జి కావచ్చు, శ్యామల నగర్ బ్రిడ్జి కావచ్చు, పలగల రోడ్డు కానీ, అటు వసంతరాయపురం సంబంధించిన బ్రిడ్జి కానీ, ఇలా అనేక బ్రిడ్జిలు శాంక్షన్ చేపించి గుంటూరు నగరాన్ని, గుంటూరు పార్లమెంటుని స్థానిక శాసనసభ్యులతో కలిసి అభివృద్ధి పనులు దూసుకుపోయేలాగా చేస్తున్న వ్యక్తి గురించి నువ్వు మాట్లాడే భాష, నువ్వు మాట్లాడుతున్న పదాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఖబర్దార్ వెంకటరెడ్డి, నువ్వు నీ బతుకు గురించి నాకు అంతా తెలుసు. వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా తెలుసు. నువ్వేదో అడ్డదారులో పవ తెచ్చుకొని నోటికి వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడి నువ్వేదో ఫేమస్ అవ్వాలనుకుంటే తప్పది. నిజంగా కూటమి ప్రభుత్వం తప్పు చేసి ఉంటే, పెమ్మసాని గారు తప్పు చేసి ఉంటే నువ్వు విమర్శలు చేయి, సద్విమర్శలతో మేము మాట్లాడతాం. అంతేగాని లేనిపోని ఆరోపణలు చేస్తూ స్థాయికి మించి మాట్లాడితే ప్రజలు చూస్తున్నారు, పైన భగవంతుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది.